సునాద స్వరము నవంబర్ 13. సింహము యొక్క బలము నుండియు ఎలుగుబంటి యొక్క బలము నుండియు నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పెను. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 37వ వచనం. దావీదు గొల్యాతును ఎదుర్కోవడానికి సిద్ధపడుచున్న సమయంలో సౌలు అన్నాడు, నీవు బాలుడవు, నీకు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడవు కాదు, మరి అతన్ని ఎదుర్కోవడానికి నీకు బలము చాలదని చెప్పాడు. అప్పుడు దావీదు అన్నాడు, నా తండ్రి యొక్క గొర్రెలు కాస్తున్నప్పుడు సింహములు ఎలుగుబంట్లు వచ్చి మందలో నా గొర్రెలను ఎత్తుకొని పోచుండగా నేను దాన్ని తరిమి చంపాను. అదేవిధంగా ఈ ఫిలిష్తీని చేస్తాను. సింహం యొక్క బలం నుండి ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాడు. తర్వాత దావీదు వెళ్ళి, నేను కత్తి చేత ఈట చేత రాలేదు, కానీ యెహోవా పేరిట నీ మీదికి వస్తున్నాను, యుద్ధము యెహోవాదని చెప్పి ఒక రాయితో గొల్యాతు పైన జయం పొందాడు. మరి దావీదు నమ్మి విశ్వసించాడు, నా దేవుడు నాకు జయమిస్తాడని నమ్మాడు. మరి ఏ విధంగా సింహం యొక్క ఎలుగుబంటి యొక్క బలం నుండి రక్షించాడో అదేవిధంగా గొల్యాతు చేతిలో నుండి రక్షిస్తాడని విశ్వాసంతో వెళ్ళి జయం పొందుకున్నాడు. అందుకనే మనం ప్రతి విషయంలో దేవుణ్ణి నమ్మి ఆశ్రయించాలి. మన జీవితంలో మనం పొందిన మేళ్లను జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు నాకు సహాయం చేసిన దేవుడు ఇప్పుడు కూడా నాకు సహాయం చేస్తాడు, మరి నాకు జయమిస్తాడని నమ్మి మనం వెళ్ళినప్పుడు దేవుని పేరట మనం అన్నిట్లో గొప్ప విజయం పొందుతాం. ఎందుకంటే మన దేవుడు మనకు జయం అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే మనం ఆయన నామములో వెళ్తామో అన్ని పరిస్థితుల్లో జయం పొందుకుంటాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనంలో యేసు ప్రభు తన శిష్యులతో చెప్పాడు, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి పైన మీకు అధికారం అనుగ్రహించున్నాను, ఏదియో ఎంత మాత్రం మీకు హాని చేయదని చెప్పాడు. మరి మనకు శత్రు బలమంతటి పైన అధికారం ఇచ్చాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, మన ముందున్న పరిస్థితులు ఏవైనా కూడా మనం అధైర్యపడొద్దు. మరి అప్పుడు సహాయం చేసిన దేవుడు ఇప్పుడు కూడా నాకు చేస్తాడని దావీదు ఏ విధంగా నమ్మి విశ్వాసం ఉంచాడో అదేవిధంగా మనము యేసు పేరిట వెళ్ళినప్పుడు అన్ని విషయాల్లో అత్యధిక విజయాన్ని పొందుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఇరుదిచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. వారి ముందు ఎటువంటి శత్రువులైన గొల్యాతు వలె ఉన్న ప్రభువా మీ పేరిట వెళ్ళి మరి ఏ విధంగా దావీదు జయం పొందాడో అదేవిధంగా మేము శత్రు బలమంతటిపైన అధికారం పొంది జయం పొందుకునే కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.